సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ అక్టోబర్ మాసం 2వ తారీఖుతోటి మనకు విజయదశమి దేవీ నవరాత్రుల పండుగ ముగుస్తుంది. అలాగే అక్టోబర్ నెల 20-21వ తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పవిత్రమైనటువంటి హైందవుల పండుగ రాబోతోంది. ఎప్పుడూ కూడా మనకు ఈ అక్టోబర్ మాసంలో ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాలు రెండు కూడా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అక్టోబర్ మాసంలోనే సూర్య భగవానుడు 17వ తారీఖున కన్యారాశి నుంచి తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. తులారాశిలో ఆయన 30 రోజులు సంచారం కొనసాగుతుంది. మరి ఈ అక్టోబర్ మాసం 17 నుంచి నవంబర్ మాసం 17 వరకు ఆయన తులారాశిలో సంచరించే సందర్భంలో సూర్య భగవానుడు తులారాశిలో నీచపడతాడు, అనగా బలహీనపడతాడు. సూర్యుని యొక్క ప్రభావం పెద్దగా ఉండదు. నవగ్రహాలకు రాజు అయినటువంటి ప్రధానమైనటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు బలహీనపడేటువంటి సందర్భం మనకు ఈ అక్టోబర్ నెల 17 నుంచి కనిపిస్తుంది. ఇక కుజగ్రహం ఈ నెలలోనే తులారాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగుతుంది. బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే సంచారం కొనసాగుతాడు. గురువు మాత్రమే మిథున రాశి నుంచి 18వ తారీఖు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు సహజంగా ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన సంచారం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు సంవత్సర కాలం పూర్తి కాకుండానే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి గురువు ఎందుకు ప్రవేశిస్తున్నాడు? బృహస్పతి దేవగురువు అయినటువంటి ఈ గురువు అతిచార రీత్యా కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈయన కొంతకాలం అనగా డిసెంబర్ 5 వరకు అక్కడ ఉండి తిరిగి వక్రించి మిథున రాశిలోనికి వెళ్ళిపోతాడు. 2026 జూన్ నెల 2వ తారీఖున సహజంగా గురువు మార్పు జరుగుతుంది. అనగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో వరకు ఆయన మారేటువంటి పరిస్థితి మనకు అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశిలోనికి గురువు రావడం వల్ల, ఈ కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల, కర్కాటక రాశిలో ఉన్నతిని ఆయన పొందడం వల్ల 12 రాశుల మీద గురువు ప్రభావం చాలా వరకు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితాలని సంతరించుకునేటువంటి వాతావరణం ఉంది. ఇక శుక్రుడు అక్టోబర్ నెల 10th వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత ఆయన కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు. శని భగవానుడు యథావిధిగానే ఈ నెలంతా కూడా మీనరాశిలోని సంచారం కొనసాగుతుంది. రాహువు కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతాడు. కేతువు సింహరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ప్రధానంగా తులారాశిలోనికి అక్టోబర్ 17 నుంచి రవి రావడం, అక్కడ నీచపడ్డం, అలాగే అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం, అక్కడ గురువు మరింతగా బలపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 12 రాశుల వారి యొక్క ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 2025 అక్టోబర్ మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలు అందిస్తున్నాయి. 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 50% ప్రతికూల ఫలితాలు అందిస్తున్నాయి. అనగా 2025 అక్టోబర్ మాసంలో కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా ద్వితీయంలో తులారాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు అక్టోబర్ 18 తర్వాత లాభములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం, జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా వ్యయములో జన్మరాశులు అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణాన్ని, స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడిపే పరిస్థితిని మీరు అందుకోగలుగుతారు. షష్టమంలో అనగా కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మరి 2025 అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ప్రతికూలంగా వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా జన్మరాశిలో ద్వితీయంలో అనగా కన్యా తులారాశిలో సంచరించడం వల్ల స్థానచలనం కానీ, కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ, తండ్రితో అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా ద్వితీయంలో తులారాశిలో సంచరిస్తున్నాడు కనుక జన సహకార లోపం, ఆర్థిక సమస్యలు, భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా సప్తమంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, సంతానం విషయంలో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. వ్యయంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి, ఆటంకాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. 2025 అక్టోబర్ మాసంలో ఈ కన్యారాశి వారికి వ్యయములో కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. ఆవులకు ఆహార పానీయాలు అందించండి.
ద్వితీయములో కుజుడు సంచరిస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణం చేసుకోండి. ద్వితీయములో రవి సంచరిత్రం వల్ల సూర్యాష్టకము, సూర్య నమస్కారాసనాలు, సూర్యుని యొక్క ప్రీత్యర్థం గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పరివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు.